కేంద్రంగా పనిచేస్తున్న సిగాచి సంస్థకు తెలంగాణ మహారాష్ట్రలో పరిశ్రమలు ఉన్నాయి. పాసమైలారం పారిశ్రామిక వాడలో 4 ఎకరాల విస్తీర్ణంలో ఔషధ తయారీ పరిశ్రమ ఉంది. ఇక్కడ ముడి సరుకును శుద్ధి చేసి మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ అనే ఔషధాన్ని తయారు చేస్తారు. దీని వివిధ ఔషధ తయారీ సంస్థలకు విక్రయిస్తారు. ఈ పరిశ్రమలో 4 బ్లాకులున్నాయి. సెక్యూరిటీ బ్లాక్ వెనక వైపు ప్రొడక్షన్ విభాగంలో ఔషధం తయారీ జరుగుతోంది. దీనికి పై అంతస్తులో క్వాలిటీ కంట్రోల్, అడ్మిన్ విభాగాలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం 189 మంది సిబ్బంది పనిచేస్తూ ఉంటారు. వీరిలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటారు. సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో సిబ్బంది అంతా యథావిధిగా విధులకు హాజరయ్యారు. ముడి సరుకును శుద్ధి చేసేందుకు స్ప్రేయర్ డ్రైయర్ ను ఉపయోగిస్తారు. అది ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. ఏం జరుగుతుందో తెలిసేలోపే పై అంతస్తు కుప్పకూలింది. పక్కనే ఉన్న మరో భవనం ధ్వంసమైంది. క్వాలిటీ కంట్రోల్ తో పాటు మరో విభాగానికి మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో 147 మంది కార్మికులు ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.